జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా లీగల్గా చిక్కుల్లో ఇరుక్కుంది. ఒకప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మ కడప రెడ్లు కమ్మ బిడ్డలు అంటూ తీసినటువంటి సినిమా, అట్లాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి సినిమాల మీద అప్పట్లో అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు దాని మీద ఎటువంటి లీగల్ యాక్షన్కి తీసుకోలేదు. ఆ సినిమాలు వచ్చాయి, జనాలు కొంత చూశారు, మరి వాటి ప్రభావం పెద్దగా పడినట్లేదు, లేదా పడిందో మరి వైసీపీకి అనుకూలంగా తర్వాత ఫలితాలు వచ్చాయి. సో ఆ రకమైనటువంటి తప్పు అప్పట్లో ఎట్లా అయితే రామ్ గోపాల్ వర్మ కావచ్చు, యాత్ర లాంటి సినిమాలను వదిలేసామో, ఈసారి మాత్రం ఇటువంటి సినిమాల్ని వదలకూడదు, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసేటువంటి ఏ రకమైన మార్గాన్ని కూడా విడుదల చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు అనే కాన్సెప్ట్లో సిద్ధం అవుతున్న తెలుగుదేశం పార్టీ వ్యూహం సినిమాని ఆపడానికి కోర్టుల్లో విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఈ యొక్క సినిమాకి హోల్డ్ చేసింది, సినిమాని స్టే విధించింది. ఈ సినిమా రిలీజ్ చేయకూడదు ఓటీటీలో కానీ లేకపోతే థియేటర్స్లో కానీ అని ప్రకటించింది. అసలు నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. రిలీజ్ డేట్ని కూడా ఆల్మోస్ట్ ప్రకటించేశారు. ఇలాంటి టైంలో కోర్టు ఇచ్చినటువంటి స్టే వల్ల ఆ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సినటువంటి వాయిదా వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు, ఈ కేసు గురించి నడిచినటువంటి డిస్కషన్లో చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏంటంటే ఈ సినిమా మీద ఏం చేయాలి అనే దాన్ని కోర్టు చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనేది కోర్టు సినిమాని ఆపేసుకోవాలని చెప్పాలి. అయితే ఓ పక్క ప్రొడ్యూసర్ కంగారు పడుతున్నాడు, నేను చాలా అప్పు చేసి తెచ్చాను, నాకు ఇంట్రెస్ట్లు పెరిగిపోతున్నాయి, సినిమా గురించి ఏదో ఒకటి తేల్చండి. సో అతను అంత ప్రెషర్ పెడుతున్నందువల్ల మరి ఎందుకో కానీ ధర్మాసనం ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఒక కమిటీ వేద్దాం, ఈ సినిమాని రిలీజ్ చేయాలా వద్దా అని ఒక కమిటీ వేద్దాం. ఆ కమిటీలో ఇరుపక్షాలకి సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టండి. ఎవరెవరిని పెట్టాలో మీరే డిసైడ్ అవ్వండి. ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తారా, పొలిటికల్ నుంచి తీసుకొస్తారా, సాధారణంగా ఉండే ఐఏఎస్ ఐపీఎస్లను కోరుతారా, ఎవరు ఒప్పుకుంటారు, యొక్క కోర్టు ద్వారా మేము వాళ్ళని ఒప్పిస్తాము, మీరు వాళ్ళని తీసుకురండి అని వీళ్ళ చేతిలోనే పెట్టింది. లేదు మీరు అది తెలుసుకోలేకపోతే అప్పుడు కమిటీలో ఎవరెవరు ఉండాలో కూడా మేమే చెప్తామని హైకోర్టు చెప్తుంది. సో ఇది వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సెన్సార్ బోర్డు సినిమా బాగానే ఉంది, రిలీజ్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే రకమైనటువంటి సెన్సార్ బోర్డుని ఎట్లా వేస్తారు? అదొక అథారిటీ కదా, అదొక అథెంటిక్ అథారిటీ. సెన్సార్ బోర్డు అనేది ఏ సినిమా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేసేటప్పుడు ఏవేవి పదాలు మ్యూట్ చేయాలి, అశ్లీలత ఉందా, వైలెన్స్ ఎక్కువ ఉందా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి వాటికి సంబంధించి ఏదన్నా కత్తిరింపులు ఉంటే చేయాలి, ఎవరినన్నా టార్గెటింగ్గా ఉంటే దాన్ని ఆపాలి, సినిమాయే చాలా దారుణంగా ఉంటే దాన్ని బంద్ చేయాలి. ఇవన్నీ బేస్ చేసుకుని సిద్ధంగా ఉన్న ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సిబిఎఫ్సి, ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెన్సార్ బోర్డ్ ఫెడరేషన్ కార్పొరేషన్, వీళ్ళే దాన్ని అలౌ చేసినప్పుడు కోర్టులు ఇట్లా మళ్ళీ ఇంకొక కమిటీ వేయడం ఏంటి? ఆల్రెడీ ఈ యొక్క సెన్సార్ బోర్డే ఒక కమిటీ కదా అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అడిగింది కదా కోర్టు కాస్త వెసులుబాటు ఇస్తుంది కదా, సరైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక కమిటీ వేద్దాం, సెన్సార్ బోర్డు సరిగ్గా సెన్సార్ చేయలేదనే కారణంగా ఇలాంటి సినిమాలు ప్రోపగాండాలాగా వెళ్తున్నాయనే కారణంగానే కదా స్టే ఇచ్చింది కోర్టు, ఆ కమిటీ సరిగ్గా పనిచేయలేదనే కదా. సో కొత్త కమిటీ వేద్దాము, ఆ వేసిన దాంట్లో సరైనటువంటి వ్యక్తులను పెడదాము, మన వాదనలు వినిపిద్దాం అనే ఉద్దేశంలో టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే కోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ కానీ నిర్ణయం కానీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ యొక్క సిఫార్సు ఎట్లా ఉంది, ఆ కమిటీ ఒప్పుకుంటుందా వద్దంటుందా, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ముందుకెళ్దామని కోర్టు అంటుంది. ఈలోపేమో మాకు ఎలక్షన్ వస్తున్నాయని వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు, దాని ద్వారా ప్రొడ్యూసర్ ఏమో నా సినిమా రిలీజ్ చేయాలి మొర్రో అని ఆయన కంగారు పడుతున్నాడు. సో ఈ రకమైనటువంటి పొలిటికల్ ప్రోపగాండా ఫిలిమ్స్, అది ఖచ్చితంగా ఇది పొలిటికల్ ప్రాపగాండా ఫిల్మే. జగన్ని హైలైట్ చేస్తున్నారని కాదు, అదే ప్లేస్లో చంద్రబాబుని హైలైట్ చేస్తున్నారని ఇదే మాట అంట. సో ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడని ఒక రాజకీయ నాయకుడిని హీరోగా, ఒక రాజకీయ నాయకుడిని విలన్గా చూపించే ఏ రకమైన ప్రోపగాండా ఫిలిం అయినా, అప్పట్లో కృష్ణ ఇట్లాంటి సినిమాలు తీసేవారు అంటారు, రామారావు కూడా కొన్ని తీయడానికి ప్రయత్నం చేశారంటారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కెరీర్లో కొన్నిసార్లు ఇట్లాగే యాడ్లు డిస్ప్లే చేసేవారు, ఎక్కువ చంద్రబాబుని హైలైట్ చేసుకుంటూ, జగన్ కూడా హైలైట్ చేసుకుంటూ యాడ్లు ఉంటాయి. కేసీఆర్ని హైలైట్ చేస్తూ, రేవంత్ని హైలైట్ చేస్తూ రీసెంట్గా మన తెలంగాణ ఎలక్షన్లో యాడ్లు చూసాం. ఈ యాడ్లు, ఈ సినిమాలు రెండు ఒకటే. ఈ రకమైనటువంటి గాలి కొట్టడం, వాళ్ళకి ప్రోపగాండా చేయడం, ప్రజల మనసుల్లో అబద్ధాలను ఎక్కించడం, వాళ్ళని హీరోలు చేయడం, వ్యక్తి పూజ చేయడం. ఒక వ్యక్తిని మనం ఎన్నుకునేది మన పనిని, మన బదులు మనం బిజీ ఉంటాం కాబట్టి మన బదులు వాళ్ళు చేయడానికి, ఇంతకు మించి వేరే ఉద్దేశమే లేదు రాజకీయంలో. మనం కట్టే పన్నుని మనకే జాగ్రత్తగా మనకు అది ఉపయోగపడేలాగా
చూడండిరా బాబు అని వాళ్ళని ఎన్నుకుంటాం. ఇంతకు మించి ప్రజాస్వామ్యంలో పాయింటే లేదు. ఈ ఒక్క పని కోసమే వాళ్ళు మనం ఎన్నుకునేది. మనం కట్టే పన్నుల్ని జాగ్రత్తగా మనకే ఉపయోగపడేలా ఖర్చు పెట్టండిరా. అలా ఖర్చు పెట్టాలంటే ఇలా ఖర్చు పెడతాము మేము, నేను ఖర్చు పెడతా అని నిలబడిన వాళ్ళలో ఒకళ్ళని మనం ఎంచుకుంటాం. అట్లా ఎంచుకునేదే రాజకీయం, అట్లా ఎంచుకునేదే ఎలక్షన్ తప్ప ఇంకే కాన్సెప్ట్ కాదు. కానీ దాన్ని అలా మన డబ్బుకి మనకే ఖర్చు పెట్టే వాళ్ళని కూడా హీరోలను చేసి, వ్యక్తి పూజలను చేసి, వాళ్ళని గొప్ప గొప్పోళ్ళుగా చూపించి, వేరే వాళ్ళని విలన్లుగా చూపించి, కొన్ని చోట్ల జగన్ని విలన్గా, కొన్ని చోట్ల చంద్రబాబుని విలన్గా, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ విలన్గా, కొన్ని చోట్ల కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని, మోడీని, రాహుల్ గాంధీని ఇట్లా విలన్లుగా లేదా హీరోలుగా వీళ్ళని చూపించే ఏ సినిమా అయినా రిలీజ్ కాకూడదని నేనైతే పర్సనల్గా కోరుకుంటా ఈ రకమైనటువంటి సినిమాలు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.